మామ ఇండియాని ఇంకా సెక్యులర్ కంట్రీ అనడం ఆపేయండి మామ ప్లీజ్. సెక్యులర్ కంట్రీ అంటే అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండడం, కానీ ఇండియాలో అది రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎవరో కొంతమంది పొట్టగుడ్డి కోసం క్రిస్మస్ కదని 4 డబ్బులు వస్తాయని రోడ్డు మీద శాంటా క్లాస్ డ్రెస్సెస్ అండ్ క్యాప్స్ అమ్ముకుంటుంటే హిందూ దేశంలో ఇలాంటి చేయకూడదని అమ్ముకునే అతన్ని తరిమేశారు. డబ్బుల కోసం షాప్స్ లో అమ్ముకునే క్రిస్మస్ ఐటమ్స్ ని తగలబెట్టేస్తున్నారు మరికొంతమంది. క్రిస్మస్ కదా, స్కూల్ మొత్తం క్రిస్మస్ కాస్ట్యూమ్స్ లో రావాలని స్కూల్ పార్టీలాగా కండక్ట్ చేస్తే హిందూ దేశంలో ఇలాంటి చేయకూడదని స్కూల్కి వెళ్ళి గోల చేశారు ఇంకొంతమంది. పండగని చర్చిలో ప్రార్థనలు చేస్తుంటే ఇగోకు పోయి చర్చి ముందు వెళ్లి హిందూ దేవుళ్ళ భజనలు చేశారు మరికొంతమంది. బట్ వాళ్ళు కూడా ప్రార్థనలు లో సౌండ్ లో చేస్తే బాగుంటుంది. సరే, ఇవన్నీ సామాన్య ప్రజల మీద చూపిస్తారు మరికొంతమంది యాక్టివిస్టులు. క్రికెటర్స్ కూడా క్రిస్మస్ జరుపుకుంటారు కదా, వాళ్ళని అడిగే దమ్ము లేదా? నరేంద్ర మోడీ గారే క్రిస్మస్ కి చర్చికి వెళ్లారు. వెళ్ళి అడగలరా హిందూ దేశంలో ఉండి ఇలా ఎందుకు చేశారని? అడిగి చూడండి, గోవమెత్ అంటారు. వాళ్ళ మీద ఒక పోస్ట్ రాదు, ఒక్క క్వశ్చన్ రాదు. కానీ సీజన్ బేస్ పనిచేసుకునే వర్కర్స్ మీద, స్కూల్స్ మీద, చర్చెస్ మీద వస్తాయి అంతేనా? అందుకే ఇంకా ఇండియాని సెక్యులర్ కంట్రీ అనడం మానేయండి. లోపల ఒక మతం వాళ్ళు ఇంకో మతం మీద ఇంత ద్వేషం పెంచుకుని ప్రపంచం చూస్తుంది కదా అని మాది సెక్యులర్ కంట్రీ అనడం ఏం బాలేదు. ఇది అంతా విన్నాక నువ్వు క్రిస్టియనా అని అడుగుతారు. నేను క్రిస్టియన్ కాదు, హిందూ కాదు, ముస్లిం కాదు, ఐఎమ్ ఎన్ ఇండియన్.